నేను ఎక్కడి నుంచో వచ్చానో ఒక్కసారి దర్శనం ఇమ్మన్నారు. దేవుడు ఎక్కడికి పారిపోళ్లే, రేపు చూడన్నారు. ఆయన అదే ముఖపంటమంలో కూర్చుని అక్షయలింగ విభో అని కీర్తన మొదలెట్టారు. రాళ్లు కరిగిపోయేటట్టుగా పాడుతున్న ఆ పాటకి భక్తులు, ఊళ్ళో వాళ్ళు, అర్చకుడు కూడా అలా నిలబడిపోయారు. ఆయన ఆలయం వంక చూసి అక్షయలింగ విభో అని కీర్తన చేస్తే ఆఖరణ కీర్తన పూర్తి చేసేటప్పటికి ఆలయం తాళాలు ఊడిపోయి తలుపులు తెరుచుకుని శివలింగ దర్శనం అయింది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన కాళ్ళ మీద పడ్డారు. జమీందారులు కనకాభిషేకం చేశారు. ఇలా పుచ్చుకోవడం, అలా పెట్టి తప్ప ఎన్నడూ తనకున్నదా చూసుకునేవారు కాదు. ఒకానొక నాడు ఆయన భార్య ఇంట్లో అన్నం వండడానికి కూడా లేదు, శిష్యులకి ఆకలి. ఇటువంటి స్థితిలో అక్కడే ఉన్న దేవదాసి కమలమ్మ అన్నావిడ్ని పిలిచి, మీ గురువు గారికి లేదని చెప్పడానికి బెంగగా ఉంది, ఇంట్లో బియ్యం కూడా లేవు, భోజనం వేళ అయిపోతోంది, శిష్యులకి ఏం వండి పెట్టనని అడిగారు. అమ్మా మీరు బెంగ పెట్టుకోకండి, నా దగ్గర ఆభరణాలు ఉన్నాయి, గురువు గారి కీర్తి కన్నానా నేను ఈ ఆభరణాలు అమ్మి డబ్బిస్తానంది. ఈ మాటలు చెవిన పడ్డాయి మహానుభావుడికి. ముత్తుస్వామి దీక్షితరు వచ్చి అన్నారు, ఆమె నా బిడ్డ లాంటిది, నా శిష్యురాలు, ఆమె ఆభరణాలు అమ్మించి నేను అన్నం తిన్నా, నాకు ఎవడు కంఠం ఇచ్చాడో వాడు అన్నం పెడతాడు అని వెంటనే ఆయన బయలుదేరి త్యాగరాజస్వామి వారి ఆలయంలో కూర్చుని భగవంతుడి మీద త్యాగరాజం భజరే చిత్త అని కీర్తన చేశారు. ఆయన కీర్తన చేస్తూ పరవశించిపోయి అక్కడ కీర్తన పూర్తయ్యే సమయానికి ఇక్కడికి ఓ 2 ఎడ్ల బండి వచ్చింది ఇంటికి. అమ్మా సత్రంకి రాజోద్యోగులు వస్తున్నారని, 2 నెలలు ఉంటారని సంభారములన్నీ తెప్పించాం, కానీ రాజోద్యోగులు రావట్లేదని కబురు వచ్చింది.